హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ మంజు. సో మీరు ముందు వ్లాగ్ చూసారు కదా. సో అరుణాచలం రీచ్ అయిపోయాము. సో ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట. సో రెయిన్ అయితే పడతానే ఉంది నాన్ స్టాప్గా. సో మా గిరి ప్రదక్షిణ కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో బికాస్ ఆఫ్ రెయిన్ అనమాట. సో హెవీ రెయిన్ పడుతుంది. సో మేము ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాలి కదా అని చెప్పేసి అయితే రెడీ అయితే అవుతున్నాము. సో మేము తీసుకున్న రూమ్ అనమాట ఇది. సో క్లైమేట్ చాలా కూల్గా ఉంది, చూస్తున్నారు ఇక్కడ మీరు. నైట్ అంతా వర్షం కదా, ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అయింది. సో కొంచెం అలా తగ్గింది వర్షం అయితే. మీరు ఇదే రావడం ఫస్ట్ టైము? ఈరోజు మా కోడలు బర్త్డే అనమాట. సో మేమందరము తనకి సర్ప్రైజ్గా కేక్ కట్ చేపిద్దామని అయితే అనుకున్నాము. సో ఇక్కడ కేక్ కూడా తెప్పించుకున్నాము. మేము కావాల నుంచి వస్తా కేక్ తెచ్చుకున్నాము. ఇప్పుడు కేక్ కటింగ్ అయితే జరుగుతుంది. కేక్ కటింగ్ అయినాక ఇంకా మేము ఇక్కడ నుంచి టిఫిన్ తినేసి ఇంకా గిరి ప్రదక్షిణం చేయాలి కదా, ఆటోలో చేస్తాం మేము. ఇక్కడ వచ్చి వాళ్ళ తమ్ముడు వాళ్ళ అక్కకి వాచ్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారనమాట. సో అక్కడికి వచ్చేపు నవ్వుకుంటూ ఉన్నాం మేము. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవుతాము. రండి, గుర్తుంటుంది కదా. మీరు అందంగా కనపడ్డారు. రండి, ఇది ఫ్యాన్సీ షో తీసాను. సో అలా కొంచెం కామెడీగా చేసుకొని ఇక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అవుతున్నాము. బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. సో గిరి ప్రదక్షిణ చేయలేము కాబట్టి నైట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ వచ్చేసి మేము అగ్నిలింగానికి వచ్చాము. సో ఇక్కడి నుంచి ఒక్కొక్క లింగానికి దర్శనం చేసుకుంటూ వస్తాము. ఎక్కడ స్కిప్ కాకుండా ఫుల్ వీడియోని చూడండి, మీకు అర్థమైంది. మేము ఆటోలో వచ్చాము కాబట్టి మీకు క్లారిటీగా అర్థమైంది.
సో ఫైనల్లీ మనం అరుణాచలం దేవస్థానం దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఎండ చూస్తారా, చాలా వేడిగా ఉంది. నైట్ మొత్తం ఫుల్ రెయిన్. సో మార్నింగ్ చూస్తే ఇట్లా ఎండ బగబగ మండిపోతుంది. సో ఒక పక్క ఫుల్ దాహం వేస్తూ ఉంది. మా దగ్గర వాటర్ బాటిల్స్ ఏమి లేవు. సో ఇంకా టెంపుల్ ఆపోజిట్లోనే ఒక కూల్ డ్రింక్ షాప్ లాంటిది ఒకటి ఉంది. సో అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఎండలో నడవాలి. సో ఇదే కూల్ డ్రింక్ షాప్ అనమాట. ఇక్కడ అసలు కూల్ డ్రింక్స్ ఏమీ బాగలేదు. అసలుకి చాలా వరస్ట్గా ఉంది. గోలీ సోడా అని చెప్పి అనుకున్నాము. సో గోలీ సోడా కాదు, అసలు చండాలంగా ఉంది. అసలుకి ఎవరైనా చెప్తున్నాను, ఒకవేళ ఇది మేము వచ్చింది ఏమంటే నార్త్ సైడ్ ఉన్న టెంపుల్ సైడ్ వచ్చామన్నమాట. సో అక్కడైతే చాలా వరస్ట్గా ఉంది కూల్ డ్రింక్స్. వాటర్ బాటిల్ తీసుకున్నాము ఒకటి, అంతేను. ఇంకా ఆపోజిట్గానే ఇంకా చెప్పులు పెట్టుకునే స్టాండ్ కూడా ఒకటి ఉంటుంది. ఇంకా అక్కడ స్లిప్పర్స్ పెట్టేసుకొని ఇంకా మనం లోపలికి అయితే వెళ్ళిపోయాము. సో మేము వెళ్ళిన దర్శనం టికెట్ వచ్చి 50 రూపీస్ అనమాట పర్ హెడ్. సో ఇది లోపల ఎంట్రన్స్ అనమాట. సో అప్పుడే మేము అలా వచ్చాము. మాకు అమ్మవారి దర్శనం లాగా ఎదురైందనమాట. ఊరేగింపిస్తున్నారు. సో లాస్ట్ లింగం వచ్చి ఇంద్రలింగం. సో ఫైనల్లీ ఇంద్రలింగం దగ్గర కూడా వచ్చేసాము. సో ఇంక అక్కడి నుంచి ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి అంతా అయిపోయి రిటర్న్ వచ్చేటప్పుడు గోల్డెన్ టెంపుల్కి వచ్చాము. సో ఇక్కడ క్లోజ్ చేసేస్తారు అని చెప్పేసి అయితే మేము ఇక్కడ హడావిడిగా వెళ్ళిపోతూ ఉన్నాము. సో దర్శనం అయితే బాగా జరిగిందండి. గోల్డెన్ టెంపుల్లో కానీ శివాలయంలో కానీ అంతా బాగా జరిగింది. ఇంకా మళ్ళీ మేము రిటర్న్ బ్యాక్ టు కావాలి అనమాట. సో ఈ 2 days ట్రిప్ చాలా ఫుల్ ఎంజాయ్ చేసాము. చాలా టెంపుల్స్ దగ్గరికి వెళ్ళాము, చాలా నేర్చుకున్నాము, చాలా చూసాము, బాగా అనిపించింది. ఫైనల్లీ మేము 11:30కి ఒక డాబాల దగ్గర ఆగాము. సో అక్కడ ఫుడ్ తినాలని చెప్పేసి అయితే సో లేట్ అయిపోయింది. ఎక్కడ చూసినా రెస్టారెంట్స్ అయితే లేవు.